సరే కొన్ని కారణాల వల్ల కేసీఆర్ గారు నాకు టికెట్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు నాకు తెలియదు, మరి ఆయన కూడా తెలుసో లేదో కూడా నాకు తెలియదు. పోనీ నేను ఏదైనా తప్పు చేస్తే, నేను ఏదైనా భూ కబ్జాలు చేస్తే, గవర్నమెంట్ భూములు అమ్ముకుంటే, లంచాలు తీసుకుంటే, అబద్ధాలు ఆడుతుంటే, ఇలాంటి వాడు వద్దురా మా పార్టీ చెడిపోద్దని నాకు టికెట్ ఇవ్వకపోతే సంతోషం. కానీ కారణం లేకుండా అకారణంగా నాకు టికెట్ ఇవ్వకుండా నా మనోభావాలని దెబ్బ కొట్టినందుకే నేను బయటకు వచ్చేసి వద్దురా నాయన ఈ పాలిటిక్స్, నేను మంచి చేద్దాం, సేవ చేద్దామని వచ్చాను. 3 సార్లు ఎమ్మెల్యేగా, 2 రాష్ట్రాలకు మంత్రిగా అబద్ధం ఆడలేదు, తప్పు చేయలేదు, లంచం తీసుకోలేదు, కాంట్రాక్టులు చేయలేదు, ఎవడిని ఎత్తినా చేయబెట్టలేదు. అని నాకు ఏం జరిగిందో సరే టీడీపీ అంటే ఇక్కడ నుంచి అంతా షిఫ్ట్ అయిపోయింది అక్కడికి. నేనే లాస్ట్ క్యాండిడేట్గా, అసలు నన్ను టీడీపీలో ఉన్నప్పుడు కూడా నన్ను ఎమ్మెల్యే చేసింది కేసీఆర్ గారే. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కాబట్టి నన్ను బలవంతంగా కంట తడి పెట్టుకుంటే కూడా తీసుకుపోయి అక్కడ పోటీ చేయించి, ఇదంతా ఇక పాతది. బీజేపీ ఏమో మా పార్టీలో చేరమంటే, నేను టీడీపీ బీజేపీ ఒకటే, మొదటి నుంచి నేను మీతోనే ఉన్నా కదా, మనం కలిసే ఉన్నాం కదా, కలిసే పోటీ చేసినాం కదా. కాకపోతే ఇప్పుడు కండిషను, నేను వరంగల్ జిల్లాలో పుట్టాను, నన్ను చాలా మంది అడుగుతున్నారు వరంగల్లో ఎందుకు పోటీ చేయరు మీరని. కనుక మా నాన్న టీచర్గా పనిచేసాను అక్కడ, నేను అక్కడే పుట్టాను. నాకు వరంగల్ ఎంపీ టికెట్ ఇస్తానంటే బీజేపీలో చేరుతానన్నా. ఇక లక్ష్మణ్ గారు నిన్ను మించిన క్యాండిడేట్ ఎక్కడ దొరుకుతారన్నారు. నా పేరు లేకుండా నేను లిస్టు ఢిల్లీ పంపారు. మొత్తానికి 5 సంవత్సరాలు కూడా నాతో బయటి చాకరీ చేయించుకున్నారు. ఒక 4-5 ఉన్నారు. నేను ఎప్పుడు బయటకు పోతున్నానే ఆలోచించారు తప్ప, బాబు మోహన్ లాంటోడు మనకు దొరికాడు, పార్టీకి ఎంతో ఉపయోగపడుతున్నాడు, 12 రాష్ట్రాల్లో ప్రచారం చేయించుకున్నారు. నేను పోయిన కడలకి అండమాన్లో కూడా గెలిపించి వచ్చిన బీజేపీ. అక్కడ మొత్తం శ్రీకాకుళం అటు నుంచి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, వైజాగ్ అటు మొత్తం అక్కడ జనం అండమానంతా వాళ్ళే, మెజార్టీ జనం తెలుగు వాళ్ళే. బ్రహ్మరథం పట్టారు. ఖడ్గపూర్ వెళ్ళాను, మన తెలుగు వాళ్ళంతా ఉంటారు ఖడ్గపూర్, అక్కడ కూడా 90,000 మెజార్టీతో గెలిపించాను. పార్టీ కోసం వచ్చాను, పని చేయాలని ఆలోచించాను తప్ప నేను బాగా డబ్బు సంపాదిద్దాం, బాగా భూములు అమ్ముకుందాం, ఫ్రాడ్ చేద్దామని నేను ఎప్పుడు ఆలోచించలేదు. అలాంటి నన్ను బీజేపీ కూడా నాకు మనస్తాపాన్ని కలిగించింది.